ఒకసారి ఊహించండి, నైవ నది తీరంలో మంచు కురుస్తుంది. వైకింగ్ వారియర్స్ కొయ్యలతో కోటలు కడుతున్నారు. వాళ్ళకు కూడా అప్పట్లో తెలీదు ఒకరోజు అదే భూమి ప్రపంచాన్ని వణికించే దేశంగా మారుతుందని. అప్పుడు చింతకల సమూహం, ఇప్పుడేమో న్యూక్లియర్ బాంబులు ఓల్చేస్తున్న దేశం. పశుపాలకుల దగ్గర నుంచి ప్రపంచాన్ని వణికించే ఖజానాగా మారిన దేశం రష్యా. ఇది కేవలం చరిత్ర కాదు, ఇది రక్తం, మంచు, తిరుగుబాట్ల కథ. రాజులు వచ్చారు, సామ్రాజ్యం కూలిపోయాయి, యుద్ధాలు ఆగినా వెంటనే కొత్త యుద్ధాలు మొదలయ్యాయి. ఒక మాటలో చెప్పాలంటే రష్యా ఎప్పుడు తలవంచలేదు. ఇంకేంటి చూస్తున్నారు? టైం మెషిన్లోకి ఎక్కండి. ఈ రష్యా ఎలా పుట్టిందో, ప్రపంచాన్ని ఎలా వణికించిందో చూద్దాం. ఇప్పుడు మనకి రష్యా అంటే ఒక అగ్రెసివ్ మిలిటరీ పవర్ అనిపిస్తుంది కదా, కానీ అసలైన రష్యా చరిత్ర ఎక్కడి నుంచి మొదలు తెలుసా? 9వ శతాబ్దంలో ఒక వైకింగ్ నాయకుడు రూరిక్, అతడు నోవ్గోరోడ్ అనే పట్టణం స్థాపించాడు. అప్పుడు అది ఒక చిన్న టౌన్ మాత్రమే, కానీ వంశం పూర్తిగా ఒక శక్తివంతమైన రాజ్యంగా మారింది. తర్వాత రూరిక్ వారసుడు ఓలెగ్ కీవన్ టౌన్ జయించాడు. అక్కడ నుంచి కైవన్ ట్రస్ అనే రాజ్యం స్టార్ట్ అయింది. ఇది బేసికలీ ఇప్పటి రష్యా, ఉక్రెయిన్, బెలారస్కి ఫౌండేషన్. 988లో వాల్దిమిర్ ది గ్రేట్ ఒక బిగ్ డిసిజన్ తీసుకున్నాడు. క్రైస్తవ మతాన్ని అఫీషియల్గా రష్యాకు తీసుకొచ్చాడు. అంతకుముందు స్లావిక్ ప్యాగన్ రిలీజియన్ ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళు ప్రకృతి దేవతలైన అగ్ని, సూర్యుడు, వర్షం, యుద్ధం దేవుడిని పూజించేవాళ్ళు. వాళ్ళ ప్రధాన దేవుడు పేరున్, యుద్ధం, మెరుపు తండ్రికి దేవుడు. మన హిందూ ధర్మంలో ఇంద్రుడిలా. 13వ శతాబ్దంలో మంగోల్స్ నాయకుడు బాటుఖాన్ రష్యాపై దాడి చేసి అన్నింటినీ నాశనం చేశారు. రష్యా దాదాపు 200 సంవత్సరాలు మంగోల్స్ పాలనలో ఉంది. రష్యన్ ప్రజలతో పాటు రాజు కూడా వారికి పన్ను చెల్లించాల్సి వచ్చేది. కానీ మస్కోని ఒక చిన్న పట్టణం క్రమంగా శక్తివంతమైంది. చివరికి మంగోల్స్ను బయట తరిమేశారు. 1980లో ఇవన్ III మంగోల్స్ను పూర్తిగా ఓడించి ఇంక రష్యా మాదని ప్రకటించాడు. మస్కో చిన్న రాజ్యమే, కానీ మంగోల్ చేతిలో కాలిపోయిన రష్యాను మళ్ళీ ఒకటి చేసింది. 1847లో ఇవన్ IV అనే రాజు రష్యాకు మొదటి జార్ అంటే చక్రవర్తి అయ్యాడు. ఇవన్ రష్యా సామ్రాజ్యాన్ని చాలా విస్తరించాడు, కానీ అతని పాలన చాలా కఠినంగా, క్రూరంగా ఉండేది. అతనికి ప్రత్యేకంగా ఒప్పించిన ప్రైవేట్ సైన్యం ఉండేది. తనకి ఎవరైనా శత్రువులు కనిపించినా చాలు వాళ్ళను ఈ సైన్యంతో బహిరంగ చంపించాడు. ఇవన్ రష్యా సైబేరియా వరకు విస్తరించిన మొదటి రాజు. ఈవెన్ గొప్ప పాలకుడు కావచ్చు, కానీ ప్రజల మనసులో మాత్రం భయంతో నిలిచిపోయాడు. 17వ శతాబ్దంలో పీటర్ బలమైన నౌకదళం నిర్మించి రష్యా భవిష్యత్తుకు కొత్త మార్గం చూపించాడు. సెయింట్ పీటర్స్బర్గ్ అనే రాజధాని నిర్మించాడు. దీని అందరూ విండో టు యూరోప్ అని పిలిచేవాళ్ళు. స్వీడన్తో యుద్ధం చేసి రష్యాను యూరోప్లో శక్తివంతమైన దేశంగా నిలిపాడు. అదే పాలన క్యాథరిన్ కొనసాగించింది, కానీ తన బలంతో పాటు బుద్ధిని కూడా ఉపయోగించి విద్య, కళలు, సంస్కృతి అన్నింటిని అభివృద్ధి చేసి రష్యాలో కొత్త యుగాన్ని ప్రారంభించింది. రష్యా సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది. తెలివైన పాలన ద్వారా రష్యాను మహాశక్తిగా మార్చింది. అందుకే ఆమెను ది ఎన్లైటెడ్ ఎంప్రెస్ అని అంటారు. రష్యా బయటికి పవర్ఫుల్గా కనిపించేది, కానీ లోపల మాత్రం ప్రజల గుండెలో తిరుగుబాటు పుట్టింది. 1825లో డిసెంబరిస్ట్ తిరుగుబాటు. కొంతమంది ఆర్మీ ఆఫీసర్లు ఇంకా రాజురాజ్యం వద్దు, ప్రజాస్వామ్యం కావాలని తిరగబడ్డారు. కానీ పాలకులు వాళ్ళని దారుణంగా అణిచివేశారు. మొదటి ప్రజాస్వామ్యం ప్రయత్నం విఫలమైంది, అయినా ప్రజల కోరికలు ఆగలేదు. 1861లో అలెగ్జాండర్ II బోల్డ్గా ముందడుగు వేసి సెర్బ్స్ అనే బానిసలకి స్వేచ్ఛ ఇచ్చేశాడు. వారు రైతులే, కానీ అప్పటిదాకా భూమి యజమాని కంట్రోల్ ఉండేవాళ్ళు. కానీ ఒకటే ప్రాబ్లం, స్వేచ్ఛ ఇచ్చిన పేదరికం, అణిచివేతలు మాత్రం కొనసాగాయి. ఈ కాలంలోనే టోల్స్టాయ్, దోస్తోవ్స్కీ వంటి రచయితలు రష్యన్ సాహిత్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. కళ, తత్వశాస్త్రంలో పెద్ద మార్పులు వచ్చాయి. ప్రజలు స్వేచ్ఛ కోసం మారాటపడుతున్నారు, కానీ పాలకుల పాలన మాత్రం మారలేదు.